అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? విలువ తెలియనివాడు. పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉంది. అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుటేనుగా చేసుకున్నాడు. ఒక పర్వదినం నాడు మగధ రాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు. పట్టపుటేనుగును చక్కగా అలంకరించారు. సైనికులు ముందు వెనక నడుస్తూ ఉండగా రాజు ఆసీనుడై ఉన్న ఏనుగు అంబారీ ఊరేగింపు బయలుదేరింది. దారి పొడుగున జనం ఉత్సాహంతో ఆహా, ఏమి ఈ గజరాజు గమనం! దీని అందచందాలు చూస్తూ ఉంటే ఏ సార్వభౌముడికో వాహనంగా ఉండతగిందిలా కనపడుతోంది అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు. ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకొని మనసులో జనం రాజైన నాకు చూపవలసిన గౌరవం ఈ ఏనుక్కు చూపుతున్నారన్న మాట ఒక్కడూ అంబారీలో ఉన్న నాకేసి కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఏదో విధంగా పరలోకయాత్ర కట్టించాలి అనుకున్నాడు. రాజు మరుసటి రోజున మావటివాణ్ణి పిలిపించి, ఒరే, పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా అని అడిగాడు. దానికి శిక్షణ ఇచ్చి అంబారీ ఏనుగుగా తయారు చేసింది నేనే ప్రభు అన్నాడు మావటివాడు. ఏమో, నీ మాటల్లో నాకు నమ్మకం కలగటం లేదు. ఒట్టి పొగరుబోతు ఏనుగని నా అనుమానం అన్నాడు రాజు. అలాంటిదేం లేదు ప్రభు అన్నాడు మావటివాడు. సరే, నువ్వు చెబుతున్నట్లు అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే నువ్వు దాన్ని ఆ కనబడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు. ఎక్కించగలను ప్రభు అని మావటివాడు పట్టపుటేనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంట పెట్టుకొని ఏనుగు వెనక్క కొండ ఎక్కాడు. శిఖరం ఒకచోటు బల్లపరుపుగా కొంత దూరం పోయి కోసుగా కొనతేరి ఉంది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటికి చెప్పాడు. నువ్వు దానికిచ్చిన శిక్షణ ఏపాటిదో చూస్తాను. ఏనుగును 3 కాళ్లపైన నిలబెట్టగలవా అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగ చేసి, బాబా, ప్రభువుల వారి ఆజ్ఞ అయ్యింది, 3 కాళ్ల మీద నిలబడు అన్నాడు. ఏనుగు అలాగే చేసింది. రాజు ఆహా, బావుంది అని ఈసారి ముందరి 2 కాళ్ల మీద నిలబడగలదేమో చూడు అన్నాడు. మావటివాడు సైగ చెయ్యగానే ఏనుగు ముందు 2 కాళ్ల మీద నిలబడింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు వెనక కాళ్ల మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు అన్నాడు రాజు ఏనుగు కేసి కోపంగా చూస్తూ. వెంటనే ఏనుగు వెనక కాళ్ల మీద నిలబడింది. ఒంటి కాలి మీద నిలుచోగలదా అన్నాడు రాజు. ఏనుగు సునాయాసంగా ఒంటికాలి మీద నిలబడింది. ఇన్ని తిప్పలు పెట్టినా ఏనుగు పర్వత శిఖరం మీద నుంచి క్రిందికి పడకపోయేసరికి రాజు మనసులో కుళ్ళిపోతూ మావటితో, ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చెయ్యగలదు. ఇంకొక పరీక్ష పెట్టదలిచాను అన్నాడు. అలాగే, ఆ పరీక్ష ఏమిటి ప్రభు అని అడిగాడు మావటి. ఏనుగు కాళ్ల ఆధారంతో కొండ మీద నడిచినట్లే గాలిలో కూడా నడిచేలా చెయ్యి, ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు. ఆ సరికి రాజు దురుద్దేశ్యం మావటివాడికి అర్థమయ్యింది. కానీ అతడు ఏమాత్రమూ బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు. బాబా, నువ్వు ఈ కొండ శిఖరం నుంచి కిందపడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తే ఉన్నట్లయితే ఈ శిఖరం కొన నుంచి ముందుకు పోయి గాలిలో నడువు అన్నాడు.
గొప్ప మహిమ, అద్భుత శక్తులు గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి అలా గాలిలో తేలియాడుతూ వెళ్ళసాగింది. అప్పుడు మావటివాడు రాజుతో, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైంది కాదు, మహత్తరమైన దైవాంశ కలది. విలువ తెలియని నీ వంటి వాడికి పట్టపుటేనుగుగా ఉండతగింది కాదు. మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేనినైనా పోగొట్టుకుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని తనకు తానై 10 మంది ఎదుట చాటుకుంటాడు అన్నాడు. ఏనుగు గాలిలో నడుస్తూ పోయి కాశీరాజ్యం చేరి అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలబడింది. ఇది చూసిన నగరులు కోలాహలంగా అక్కడికి చేరారు. ఈ వార్త రాజుగారికి చేరింది. కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుగు కేసి చేతులు జోడించి, గజరాజా, నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది, కిందికి దిగిరా, ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు పైనుంచి ఉద్యానవనంలోకి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావటివాడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న కాశీరాజుకు, అక్కడ చేరిన ప్రజలకు చాలా ఆనందం కలిగింది. రాజు ఏనుగును చక్కగా అలంకరింపచేసి ఒక దివ్య సుందరమైన ప్రత్యేకశాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, రెండవ భాగం మావటికి ఇచ్చివేసి మిగిలిన దాన్ని తన సొంతానికి ఉంచుకున్నాడు. బోధిసత్వుడు కాశీరాజ్యం చేరినది మొదలుగా కాశీరాజు ఐశ్వర్యము, సంపద దినదినాభివృద్ధి కాజొచ్చింది. ఆయన పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.